హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీ పేరు లిస్ట్‌లో ఉందా? లేదా? అనేది ఈజీగా మన మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇక్కడ కనిపిస్తుందా? ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి సెర్చ్ చేయండి. నేను టైప్ చేశాను. ఇందిరమ్మ ఇల్లు వెబ్‌సైట్ అనేది. ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మొదటి వెబ్‌సైట్ అయితే రావడం జరిగిందా? ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ అనేటువంటి వెబ్‌సైట్ పైన ట్యాప్ చేస్తున్నాండి. మీరు డెస్క్‌టాప్‌లో ఉంటే ఈజీగా మనకు మెనూ బార్ అనేది కనిపిస్తుందనమాట. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వెబ్‌సైట్ అనేది ఇలా ఉంటుందనమాట. ఈ ఇందిరమ్మ ఇండ్లు. అదేవిధంగా ఇందులో మనకు ఇందిరమ్మ పథకాలు కావచ్చు, వివిధ పథకాలకు సంబంధించి సర్టిఫికేట్లు పొందిన వారుగా కార్యక్రమాలు జరిగినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి. సో, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కదండీ. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చాలామంది లాగిన్ పైన క్లిక్ చేస్తున్నారట. లాగిన్ పైన కాకుండా ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనేటువంటిది ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ రెండో ఆప్షన్. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. మన దగ్గర మొబైల్ నెంబర్ ఉన్న మొబైల్ నెంబర్‌తో సెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డు, అప్లికేషన్ ఐడీ లేదంటే రేషన్ కార్డ్ నెంబర్ ఏదన్నా ఒక దాంతోని మనమైతే మన డీటెయిల్స్ అప్లికేషన్‌లో ఉందా? లేదా? లిస్ట్ అనేది తెలుసుకోవచ్చనమాట. నేను మొబైల్ నెంబర్‌తో ఎంటర్ అయితే చేస్తున్నానండి. సో, మీరు కూడా మీకు ఏదైతే ఏ రకంగా ఈ నాలుగిట్లలో దేనితోని ఫైండ్ ఔట్ అవుతుందో దాంతోనైతే మనం ఈజీగా ఎంటర్ చేయొచ్చనమాట. అప్లికేషన్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ ఆధారంగా మనకు కొన్ని వస్తాయన్నమాట. ఏదైతే లిస్ట్‌లో ఉన్న విధంగా అప్లికేషన్ నెంబరు, డిస్ట్రిక్టు, ఏదైతే విలేజ్ ఉందో విలేజు, ఆధార్ కార్డ్ నెంబరు, ఎవరు సర్వే చేసింది ఏంది, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మన లిస్ట్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చనమాట. అయితే కొంతమందికి ఒకవేళ ఇలా లిస్ట్‌లో పేరు లేకపోతే ఎలా అని చాలామంది డౌట్ పడుతుంటారు కాబట్టి, సో, వారికి కూడా సింపుల్ సొల్యూషన్ అండి. పేరు రాకపోయినా కూడా మరోసారి మనమైతే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ పైన గ్రీవెన్స్ ఉంది కదా! దీనిపైన ట్యాప్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందనమాట. సో, ఇక్కడ మనకు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి మరోసారి ఈ గైడ్‌లైన్స్ కావచ్చు, ఓటీపీ ఆర్డర్స్ కావచ్చు, ఆర్‌టీఐ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. మరోసారి ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. దాంతో పాటు ఇందిరమ్మ కులగణన సర్వే కావచ్చు, ఇటీవల కాలంలో సర్వేలో కూడా పాల్గొన్నారు. కొంతమందికి మాత్రం అప్లికేషన్ నెంబర్ కావచ్చు ఇవన్నీ కొట్టినప్పుడు డేటా నాట్ ఫౌండ్ అనేది వస్తుందన్నమాట. అటువంటి వారు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ లిస్ట్ మొత్తం చూపెట్టింది మాత్రం మనకు లిస్ట్‌లో ఉన్న వారందరికీ ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం మొన్న రీసెంట్‌గా 21 తారీఖు అయితే లిస్ట్ ఉంది కదా! అందులో కూడా కొంతమంది పేర్లున్నాయి. రాని వారికి మరోసారి రెండో విడత కూడా ఇస్తామని చెప్పింది. మనకు రేపు మధ్యాహ్నం 1 సమయానికి ఎగ్జాక్ట్‌గా ఇందిరమ్మ ఇల్లు ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని అయితే ఎంపిక చేసి 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అనౌన్స్‌మెంట్ అయితే చేయబోతున్నారండి. అంటే గ్రామానికి ఒక 10 ఇళ్ళ చొప్పున అయితే ఫస్ట్ విడతలు అయితే ఇవ్వబోతున్నారట. సో, మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి కొన్ని ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి తాజా సమాచారం.